ఏమైంది? నేను మీకు నిజం చెప్పాలండి. ఏంటి? నేను ఎవరో అని చెప్పాలి. ఇక్కడేం వినిపించలేదు. వెళ్ళి గెస్ట్ హౌస్ లో మాట్లాడుకుందాం పద. లేదండి, ఇక్కడే ఈ అమ్మవారి సమక్షంలోనే చెప్పాలి. అది కాదు. ఇక్కడేం వినిపించలేదు నిత్య. వెళ్ళి గెస్ట్ హౌస్ లో మాట్లాడుకుందాం పద. వదలండ్రా. వదలండ్రా. ఇదిగో మీరు గనక నన్ను వదలకపోతే మా ఆవిడకి చెప్తా. నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా, ఇంకో ఆవిడ ఉందా ఏంటి? అబ్బా వదలరా. అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చామా? ఈ అడవిలో ఇన్ని చెట్లుండగా ఈ చెట్టు ఒకటే దొరికిందేట్రా మీకు? మీకు కష్టం ఉండకూడదనే ముగ్గురిని కలిపి కట్టేస్తున్నాం. వదలండి. ఇలా కట్టేసి వెళ్ళిపోతారేరా? కనీసం డిన్నర్ అయినా పెట్టించండి. మీకు డిన్నర్ కాదు, మిమ్మల్ని డిన్నర్ చేసుకోవడానికి జంతువులు వస్తాయి. అయ్యా, ఇక్కడ కూడా తిండికోలేనా? ఎలా తప్పించుకోవాలో చూడండి. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరెందుకు వచ్చారో మేము అందుకే వచ్చాం. నేనెందుకు వచ్చాను మీకు తెలుసా? మీరు స్వప్నాన్ని ఆపడానికి వచ్చారు. అదే స్వప్నాన్ని ఆపి మా స్వప్నకి న్యాయం చేద్దామని మేము వచ్చాం. సరిపోయింది, అందరినీ కలిపి నిత్య కట్టేసిందన్నమాట. చంద్రిక, ఏంటి ఆ అరుపులు? ఏమో నాకే తెలుసు. అంటే ఒక జంతువు అరుపు ఇంకొక జంతువుకు తెలుస్తుంది కదా. నన్ను జంతువు అన్నావంటే మొహం పగులుద్ది. స్వరూప గారు, ఇటేమైనా పులి, సింహం లాంటి జంతువులు ఏమైనా వచ్చాయా? ఇప్పటి వరకు రాలేదు. మీరిలా అరిచి గోల చేస్తే వస్తాయి. నిజంగానే వస్తాయా? ఇక్కడ వాటర్ వస్తున్నాయేంటి? చంద్రిక, అవి వాటర్ కావు, నా చిన్న పిల్లల తడిపేసుకున్నారా? సిగ్గులేదు? ధైర్యం లేదు. బా, మగాళ్ళేనా మీరు? ప్లీజ్ మీ కాలింగ్ కాపుతారా ప్లీజ్. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అదే ఆలోచించండి. శోభనం జరగక ముందే వెళ్ళి ఆపాలి. Come on, darling. La 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 la. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టిన. నిత్య, నువ్వుగానే ఉన్నావా? నిత్య ఇంకా అక్కడేం చేస్తున్నాడు? త్వరగా రా. నువ్వు మంగవి అని జైకి తెలుసా? తన పక్కన ఉన్నది నిత్య కాదు, మంగ అని జైకి తెలుసా? తను ప్రేమించింది, పెళ్లాడింది నిత్యని కాదు, మంగనని జైకి తెలుసా? ఏంటమ్మా అంత మెల్లగా నడుస్తున్నావు?
ఇది పెళ్లి నడక కాదు, శోభన నడక. త్వరగా నడవాలి. పద పద పద. ఇప్పుడు క్లోజ్ అయిన ఫస్ట్ నైట్ రూమ్ డోర్స్ రేపు తెల్లవారగానే తెరుచుకుంటాయి. ఫస్ట్ నైట్ అయిన ఆనందంలో పొద్దున్నే అది జైని వదిలేసి ఒక్కతే గుడికి బయలుదేరుతుంది. అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలని అడవిదారిలో వస్తుంది. దారి కాచి దాన్ని మధ్యలోనే లేపేయండి, చంపి పాతేయండి. ఓకే మేడం. రేపటి సూర్యోదయం దాని బతుక్కి అస్తమయం కావాలి. పదండి. చంద్రిక, తాళ్ళు చాలా గట్టిగా కట్టినట్టున్నారు. ఎంత లాగినా రావడం లేదు. ఏదోలో వెళ్లి శోభన నాపకపోతే మన స్వప్న జీవితం ఆగమవుతుంది. అవును, ఒక ప్రాణం పోతుంది. అమ్మో, ప్రాణమా? అదే మీ స్వప్న లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాను. మా కూతురు గురించి మీకెందుకు టెన్షన్? నేను నా కూతురు మంగ గురించి టెన్షన్ పడుతున్నాను. కట్లిప్పే ప్రయత్నం చేయమంటే నిద్రపై గురక పెడతావేం చంద్రిక? అసలు ఈ టైంలో నీకు నిద్ర ఎలా పడుతుంది? నేను గుర్రు పెట్టడం ఏంటి? అమ్మో, మరెవరు పెట్టారు? అమ్మో, కాలకేయుడు మళ్ళీ వచ్చాడు. నిన్ను గొయ్యిలో పడేశాక బయటికి ఎలా వచ్చావమ్మా? అది మీపై పగ పట్టినట్టుందండి. అనవసరంగా భూమరక్ష చేశారు. దాన్ని ఏమైనా హర్ట్ చేశారా? హట్ చేసిన బాగుండు, ఇన్సల్ట్ చేశాను. అమ్మయ్యా, వదిలేసింది. నేను బ్రతికిపోయాను చంద్రిక. చిచ్చి, అది మీ మొహంపై క్యాట్ ఉమ్మేసి పాస్ పోసి వెళ్ళిపోయింది. దీనికంటే మీరు చావడం నయం. ఛీ, ఇది ఒక బ్రతికేనా? ఎలుగుబంటి భిక్ష వేసిన బ్రతుకు. ఛీ! కమాన్ బంగారం, కమాన్ బంగారం. మన కోసం ఈ మంచం, ఈ పూలు, ఇంకా ఈ పాలు, స్వీట్లు, అగరబత్తులు అన్నీ మన కోసం వెయిటింగ్. కమాన్ కమాన్ కమాన్. కాసేపు నన్ను తాకొద్దండి. ప్లేట్లో మీల్స్ పెట్టి తినద్దంటే ఎలా బంగారం? ఓ, ఫార్మాలిటీస్ ఫినిష్ చేయాలి కదా. నేను సగం తాగేశాను, నువ్వు మిగతా సగం తాగేసి. నేను సగం నిజాన్ని, సగం అబద్ధాన్ని. తర్వాత పాద నమస్కారం చేయాలి కదా, త్వరగా చేసి. మీ పాదాల సాక్షిగా మీకు నిజం చెప్పాలి. నిజాలు అబద్ధాలు మనకెందుకు నిత్య డార్లింగ్? గుళ్ళో పంతులు గారిని ముహూర్తం గురించి అడిగాను. ఆయన చెప్పిన టైం అయింది. అసలు కార్యం మొదలు పెడదాం. నేను నిత్యని కాదు. అవును, ఇప్పుడు నువ్వు నిత్యవో సత్యవో కాదు,
శోభనం పెళ్లి కూతురివి. నేను మంగని. మంగ? అవును, నేను మంగని. అలివేలు మంగ తయారిని. అది నీ నిక్నేమ్ కదా? కాదు, నా అసలు పేరు అదే. ఓ, అయితే నిత్య అనేది నీ నిక్నేమా? మీ మామ్ నాకెప్పుడు చెప్పలేదే. ఆవిడసలు మా అమ్మే కాదు. నేను నిత్యని కాదు, నేను మంగని. నిత్య మంగ అని ఇద్దరున్నారు. ఆర్ యు జోకింగ్? హే, తమాషా చేస్తున్నావా? ఇద్దరుండడం ఏంటి? తమాషా కాదు, ఇది నిజం. నిత్య మంగ అని ఒకే పోలికతో ఇద్దరున్నారు. నిత్య స్వరూప గారి కూతురు, నేను తులసి కూతుర్ని. మేము ఒకేలా ఉన్న ఇద్దరం. అసలు ఏం జరిగిందంటే, అలా మా అమ్మను బతికించుకోవడానికి ఆపరేషన్ డబ్బు కోసం ఈ నాటకం మొదలుపెట్టిన నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి గారు చనిపోవటంతో మీతోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఒక అబద్ధపు నిజంలా, అద్దంలో ప్రతిబింబంలా ఇన్నాళ్ళు మీ పక్కనున్న నేను శారీరకంగా మీతో ఒకటయ్యే ఈ రోజైనా నిజం చెప్పాలనుకున్నాను. నిజాయితీగా మీతో కలవాలనుకున్నాను. మంగగానే మీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. మీకంతా చెప్పేశాను. ఇక మీ ఇష్టం. ఆర్ యు డఫ్? ఆర్ యు మ్యాడ్? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ నాకు నచ్చింది, అది నాకు కావాలి. దట్స్ మైండ్. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. నువ్వేమైనా పోషిస్తున్నావా నన్ను? నన్ను అనటానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఓసై పిట్ట మొహం దానా, నీ మొహం మీద కాకి రెట్టయ్యా, ఎక్కడ దాక్కున్నావే? మర్యాదగా బయటికి రా. నిత్య మంగ ఒకేలా ఉన్న ఇద్దరు. మనసులో ఉన్నది ఒకరు, పక్కన ఉన్నది వేరొకరు. నిశ్చితార్థం ఒకరితో, పెళ్లి వేరొకరితో. బాగుంది. హ్యాట్స్ ఆఫ్. సూర్యదేవర జయసూర్య, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. 10ల సంఖ్యలో ఫ్యాక్టరీలు, 100ల సంఖ్యలో ఉద్యోగులు, లక్షల్లో జీతాలు, యంగ్ డైనమిక్ డేరింగ్ అని అవార్డులు. ఇదంతా చేసి ఆఫ్టర్ ఆల్ చదువురాని ఒక పల్లెటూరు ఆడపిల్ల చేతిలో మోసపోయాను. ఇట్స్ షేమ్.
నేను మిమ్మల్ని మోసం చేయలేదండి. దీన్ని మోసం అనక ఇంకేమని పిలుస్తారు మీ ఊర్లో? మోసం చేసేదాన్ని అయితే మీకు నిజం చెప్పేదాన్నా? ఎప్పుడు చెప్పావు నిజం? నాటకం మొదలు పెట్టినప్పుడు చెప్పావా? నాతో కలిసి జర్నీ చేసినప్పుడు చెప్పావా? పెళ్లి చేసుకునే ముందు చెప్పావా? తాళి కట్టాకైనా చెప్పావా? ఒకసారి చెప్పాలని. మాట్లాడకు. మనం పరిచయమైన ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నాతో నిజం చెప్పాలనిపించలేదా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావని, నాతో అబద్ధ బతుకుతున్నావని నీకు అనిపించలేదా? ఇది స్వార్థమని, ఒక జీవితంతో ఆడుకోవటమని నీకు తెలియలేదా? నేను నీ దగ్గర నిజాయితీగానే ఉన్నాను. నా గురించి అన్ని నిజాలే చెప్పాను. ఏ రహస్యాలు దాయలేదు. నీకు తెలియకుండా ఏ పని చేయలేదు. నీకిష్టం లేకుండా హద్దులు దాటలేదు. నీకోసం ఎవరెవరి ముందో తల ఉంచాను. ఎన్నో మెట్లు దిగాను. ఎన్నో బాధలు, అవమానాలు భరించాను. నీకోసం కన్నీళ్లు కార్చాను. ఆకలితో పస్తులు, నిద్రలేని రాత్రులు గడిపాను. నువ్వే సర్వస్వాన్ని బతికాను. కానీ నువ్వేం చేశావు? నన్ను వెధవని చేశావు. పిచ్చోని చేసి ఆడుకున్నావు. ఎప్పుడో చెప్పాల్సిన నిజాన్ని ఇప్పటి వరకు దాచిపెట్టి నన్ను దారుణంగా మోసం చేశావు. చీట్ చేశావు. బిజినెస్ లో లాస్ వచ్చినా ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదు. 2వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయినా ఇంత బాధపడలేదు. నువ్వు నా ఎమోషన్ మీద దెబ్బ కొట్టావు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఏమండి, అది లేదండి. Shut up! అది కాదండి. నేను I said shut up! నేను చెప్పేది ఒక్కసారి వినండి. నిన్ను మాట్లాడుతున్నానా? ఇంగ్లీష్లో అరిస్తే వినపడదా? తెలుగులో చెప్తేనే అర్థమవుతుందా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? పెళ్ళైపోయింది, నిత్య చనిపోయింది, శోభనానికి తొందరపడుతున్నాడు, ఈ టైంలో నిజం చెప్తే ఏం చేస్తాడులే అనుకున్నావా? పట్నందైతేనే పల్లెటూరుదైతేనే పేరేదైతేనే రూపం ఒకటే కదా. ఏది చేసినా సైలెంట్ గా ఉంటాడనుకున్నావా? ఏ ధైర్యంతో నన్ను మోసం చేశావు? ఇన్ని రోజుల దాకా నువ్వు నేను పసిగట్టలేకపోయానంటే నువ్వు నన్ను తెలివిగా దెబ్బ కొట్టావని అర్థమవుతుంది. నమ్మించి మోసం చేసిన నిన్ను, నమ్మక ద్రోహం చేసిన నిన్ను, అబద్ధాలతో దగా చేసిన నిన్ను ఎప్పటికీ క్షమించను. నువ్వు నన్ను 2 చోట్ల దెబ్బ కొట్టావు. 1 నా మెదడు మీద, 2 నా గుండె పైన. నా తెలివితేటలు అవమానించావు, నా మనసుని గాయపరిచావు. మిస్ అలువేలు మంగ తాయారు, నేనిది తేలిగ్గా తీసుకోను. ఏమండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏమండి, ఆగండి. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. ప్రేమ కూడా అంతే. నిజం అనే పునాదిపై, నిజాయితీ అనే గోడలతో నమ్మకం అనే తాజ్మహల్ వెలుస్తుంది. నువ్వు నాతో కలిసి చేసిన ప్రయాణంలో ఎక్కడ నిజాయితీ లేదు, నిజం లేదు, నమ్మకం అంతకన్నా లేదు. అంటే స్వార్థం తప్ప నీకు ప్రేమ లేదు, మోసం తప్ప నమ్మకం లేదు. నీది పూర్తిగా ఒక అబద్ధ ప్రేమ. లేదండి, నేను మిమ్మల్ని. మిస్ మంగ తాయారు, రెండు నిమిషాల పాటు
ముగిసిపోయిన మన ఈ అబద్ధపు ప్రయాణానికి మౌనంగా శ్రద్ధాంజలి కట్టిద్దామా? పాశంగా మారి